హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజితాస్ వరల్డ్. నేను మీ అంజితా శ్రీనివాస్. ఎన్ని రోజులైంది మీతో నేను ఇట్లా మాట్లాడి. అయితే చాలా రోజులైంది నేను ఫామ్ ల్యాండ్కి వెళ్ళి కూడా. ఇవాళ వెళ్తున్నాం, ఇప్పుడు వెళ్తున్నాం. దీనికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి గణేశుడి నిమజ్జనము చేసుకొని అట్నుంచి అటు ల్యాండ్కి వెళ్ళడం. ల్యాండ్కి వెళ్ళాక అక్కడ వెజిటేబుల్ హార్వెస్ట్, ఆకుకూరల హార్వెస్ట్, అసలు చెట్లు ఎంత పెద్దగా అయినాయి ఏమైనాయి అంటే మీకు తెలుసు. ఆల్రెడీ అమ్మ ఛానల్లో ప్రతిసారి అప్డేట్ ఇస్తూనే ఉంటారు. కానీ మన వాళ్ళ కోసం చాలా రోజుల తర్వాత నేను ఇవాళ అప్డేట్ ఇద్దాం అనుకుంటున్నా. దాంతోపాటు ఒక ర్యాండమ్ వ్లాగ్ లాగా తీద్దాము. మధ్యలో మధ్యలో మీతో మాట్లాడాలనిపించేవి మాట్లాడుతూ ఉంటా. అట్లనే వ్లాగ్ కూడా అనమాట. వెనకాల చూసిరా నా చిట్టి తల్లి ఆర్టిస్ట్. ఆమెకు అందే వరకు అండి, ఆమె సోఫా మీదకి ఎక్కి మరి ఆమెకు అందే వరకు గీసేసింది మొత్తం ఇల్లంతా. ఇక్కడ చూస్తే ఇక్కడ అసలు మీకు ఇంకో అది చూడండి, అది చూడండి, సోఫా ఈ హైట్లో ఎక్కి అట్లా అక్కడ వరకు మొత్తం. ఆఖరికి గూట్లో కూడా అదిగో ఇల్లు మొత్తం. నాకు అనిపిస్తుంది ఒకరోజు మీకు ఇల్లు మొత్తం ఆమె గీసినవన్నీ చూపించాలని. మస్తు మంచిగా అనిపిస్తుంది కొన్నిసార్లు చూసినప్పుడు. అబ్బాయి ఎంత ఆర్టిస్ట్ నిజంగా. అవి ఎట్లుంటాయి అంటే కార్టూన్ డ్రాయింగ్స్ ఉంటాయి కదా, అట్లుంటాయి. మళ్ళీ చిన్న ఆమె 1 year నుంచి గీస్తుంది. అప్పట్లోనే ఆమె అట్లా అంటే ఇప్పుడు ఫస్ట్ క్లాస్, యూకేజీ అప్పుడు ఎల్కేజీ యూకేజీలోనే అసలు ఎంత మంచిగా డ్రాయింగ్స్ అనమాట. అందుకే డ్రాయింగ్ క్లాస్లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం, కళల్ని ఇంకా మెల్కొల్పడం కోసం. సరే, వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. అసలు ఇదిగోండి ఇంకా రెడీ అయ్యి బయటికి ఇంకా వెళ్దాం అని చెప్పి స్టార్ట్ అయినాము. అదిగోండి కార్ తీసి రెడీగా ఉన్నారు. చూసిరా వర్షం కనిపిస్తుందా? స్టార్ట్ ఇంకా వెళ్ళిపోదాం అని చెప్పి కారు కూడా తీసి రెడీగా ఉండి ఇంకా తాళం వేద్దాం అనేటప్పటికి వర్షం చూడండి, అది చూడండి, ఫుల్ వర్షం. టైం అంటే ఇది కదా, కరెక్ట్గా పోయి ఇప్పుడు నేను కారు ఎక్కే గ్యాప్లో కూడా తడిచిపోయేటట్టున్నా. అంత ఎక్కువ వర్షం పడుతుంది. అయినా సరే తడుచుకుంటే వెళ్ళిపోతా, ఎందుకంటే బయలుదేరిన దాన్ని ఆపకూడదు కదా, అందుకని. లోపల చూడండి వాళ్ళు, చాలా ఎక్కువ పడుతుంది. మా మమ్మీ వేసారా, నేను బయట పోదామంటే ఇంకెక్కువ పడుతుంది. సీరియస్గా వర్షం చూడండి ఎంత ఎక్కువ పడుతుందంటే చాలా ఎక్కువ, ఫుల్. కనీసం నేను వెళ్ళే గ్యాప్లో తడిచిపోయా అంతా. హలో, వచ్చేసానండి. వర్షం అక్కడ పడిందా? దారంతా సగం వరకు పడింది, సగం నుంచి అసలు వర్షం లేదు. ఇక్కడ వచ్చాక కొంచెం తుంపర్లాగా పడింది, కానీ ఇప్పుడు పడదామా వద్దా అన్నట్టుంది. ఆహా, ఎన్ని రోజులైంది వచ్చి. అసలు చెట్లన్నీ పెద్దగా అయిపోయినాయి. కలుపు చెట్లు అంటే గడ్డి గేదం చాలా వెదిగింది. ఇక్కడ నాటిన బెండకాయలు అయితే సూపర్గా అయినాయి. పచ్చివి తినే అంత మంచిగా అనిపిస్తుంది అసలు. ఇంకా మన అమ్మ బాగా పచ్చగా బాగా గుబురు అయినట్టు అనిపిస్తుంది. కొబ్బరి చెట్లు అన్నీ బాగా పిల్ల కొమ్మలు వచ్చినాయి. మొత్తానికైతే నన్ను అట్లా చెయ్యొద్దు నాన్న, స్టాప్ చేయి. మొత్తానికైతే ల్యాండ్ మొత్తం కలుపు మొక్కలు గెడ్డ అయితే చాలా పెరిగింది. ల్యాండ్ అంతా కూడా పచ్చగా మారిపోయింది. ఇక్కడ మా మమ్మీ చూసిర్రా, రావడమే మెంతం కూర ఆకు తెంచుతుంది. ఆ మెంతం కూర మా మమ్మీ ఎంత తెచ్చినా వస్తూనే ఉంది. ఎంత వస్తుందో అసలు చూపిస్తా. నెక్స్ట్ నేను తెంచుతా బెండకాయలు, బీరకాయలు. అసలు బీరకాయ అయితే లేతగా ఉంది మంచిగా. జనరల్గా నాకు బీరకాయ అంతగా ఇష్టం ఉండదు, కానీ మన ల్యాండ్లోది కాబట్టి ఖచ్చితంగా తెంచి ఇష్టంగా చేస్తా. ఇంకో విషయం తెలుసా, నేను మెంతం కూర కూడా పెద్దగా తినను, కానీ ఇక్కడి నుంచి తీసుకుపోయిన మెంతం కూర అమ్మ నాకు తెచ్చిచ్చింది మొన్న. టమాటా వేసి వండితే అబ్బా ఏం టేస్ట్ ఉంది తెలుసా. అదే అంటారు చూడండి, మన చేత పెంచేది ఆ మమకారం, ఆ రుచి,
ఆ ఇది వస్తుంది. అందులోనూ మనదంతా ఇవి మందులు వేయకుండా ఎట్టికి ఆర్గానిక్గా, అంటే ఇప్పుడు ఇది మందే చీడ వచ్చినా కూడా ఆ చీడ కోసం కూడా మనకి అచ్చంగా అయ్యే పద్ధతిలో అనమాట. వావ్ సూపర్ నానా. అబ్బా నన్ను అడిగితే బెండకాయలు వండి కాదు, కూర్చొని పచ్చివే తినేయచ్చు, అంత బాగున్నాయి. ఇంకోటి ఏంటంటే అమ్మ వాళ్ళు ఆర్గానిక్గా చేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంది. అందులోని ఇవి ఈ మధ్య వర్షానికే పెరుగుతున్నాయి, ఎట్టికి వచ్చేటివి కదా అసలు. మన అబ్బా కూర వండితే చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు వండినంత టేస్టీగా, నాకు మా నానమ్మ వండింది తెలీదు, మా అమ్మమ్మ వండింది తెలియదు, మా పెద్దమ్మలు వండేది తెలుసు. వాళ్ళు ఉండేది ఊర్లోనే కాబట్టి ఊర్లాగానే అనిపిస్తుంది. అంతేకాకుండా ఊర్లో అమ్మమ్మలు తాతమ్మలే అమ్మమ్మలు నానమ్మలే కాకుండా మనోళ్ళు ఉంటారు కదా, అమ్మమ్మ తాతమ్మ వయసు ఉండేటోళ్ళు, వాళ్ళు వండినప్పుడు కూడా తింటుండే నేను. ఆహ్లాదంగా ఉందండి అసలు. చల్లటి వాతావరణం, చలి పెడతా, సూపర్ ఉంది. వ్లాగ్ మీకు చూపిస్తా చూడండి. లక్కడా ఏం చేస్తున్నావు? బెండకాయ చిన్నగా చెట్టుకి ఏం కాకుండా. అయినా ఇదే మమ్మీ ఇంత చిన్నగా ఉన్నాయి, అది చూడు ఇంత ముద్దగా ఉన్నా. అబ్బా మర్చిపోయినా అమ్మ. ఇది ఏం తీగ అమ్మే? తీగ సొర అమ్మే. అది కాదు మమ్మీ, బెండ చెట్లు ఏంది మమ్మీ గిత్తనే ఉన్నాయి, బెండకాయలు కాస్తున్నాయి. వస్తలే అమ్మే. టాలెట్లు ఏమైనా పోసిరేమో మమ్మీ పనోళ్ళు. అవతల వాళ్ళు కూర్చొని ఉంటారు. గాలి వచ్చినప్పుడు వస్తుంది మమ్మీ. ఇప్పుడు వచ్చింది నాకు, ఆడికి వచ్చినా కదా. అది పూనాలా? బెండకాయలు చూడండి. కానీ నాకు ఇక్కడ ఆశ్చర్యకరం ఏంటంటే బెండ చెట్లు బాగా పెద్దగా అయితే కానీ రావు. గోంగూర కూడా ఉన్నట్టుంది కా అమ్మే. ఇదేంది మమ్మీడా? బెండ చెట్లు చూడండి, చిన్నగా ఉన్నాయి, బెండకాయలు కాస్తున్నాయి. మామూలుగా లక్కోడంత అయినప్పుడు లక్కోడంత చెట్లకు కాస్తాయి అమ్మే. ఓయమ్మ బాగానే తెంచినావుగా అమ్మే, మళ్ళా కూర అవుతుంది ఒక పూటకి. ల్యాండ్ అంతా చూడండి ఒకసారి, చల్ల గాలి. అక్కడ పని చేపిస్తున్నాడు, కలుపు పాదులలో గడ్డి వీకేదానికి వచ్చిర్రు, చేసుకుంటున్నారు వాళ్ళు. ల్యాండ్ అంతా చూడండి పచ్చగా అయిపోయింది. జామకాయలు ఉన్నాయా అమ్మే? జామకాయలు ఇదిగోండి, వస్తా ఇప్పుడు మా తమ్ముడు తీసుకొచ్చిండు. అబ్బా అబ్బా అది కాదు,
ఇందులో మంచి ఉప్పు కారం పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది. ఒగురుగుంది కదా కొంచెం. ఏ ఇంత అవుతుందిరా, ఈ రెడ్నెస్ రాకుండా అవుతుంది ట్రాన్స్పరెంట్గా. ఇవి ఇంకా పిందెలే, అందుకే ఒగురు తెలుస్తుంది. బెండకాయలు తెలుసారా? 5 బెండకాయలు తిన్నా ఇప్పుడు. ఏం టేస్ట్ ఉందిరా, 5 తిన్నా, ఇది 6ది. ఆహా లేవు, మనకు పురుగులు ఎరికించ. ఉల్లి పరక కదరా ఇది, ఎవరు నాటింది? అవును మమ్మీ, అది నాటేసిండా మీ డాడీ? ఇంకో నాన్న బెండకాయలు. అబ్బా అబ్బా అబ్బా, ఇది చూడండి అసలు. కానీ పప్పి మామూలుగా పెద్ద అదే. ఆహా ఇంకో విషయం తెలుసారా? మామూలుగా పప్పి ఈ వంకాయలు ఇంకో అది వచ్చింది, మొత్తం మొత్తం అవి వచ్చినాయిరా, పూతొచ్చింది. కానీ బెండకాయలకు ముళ్ళులు ఉన్నాయిరా రే పప్పి, ముళ్ళు ఉన్నాయిగా. అబ్బా కుచ్చుకుంటున్నాయి. ఇంకో విషయం చెప్పనారా? మామూలుగా బెండకాయలు ఉంటాయి కదా, పెద్ద హైట్కి కాసేది కాయలు. ఇది హైబ్రిడ్ కదా, గిత్తత దానికి కాయలుగా. బీరకాయ కూడా తెంచుతా. ఇక్కడ మా మమ్మీ ఈ పిండాకు గురించి చెప్తుంది. అయితే మైక్ నా దగ్గర ఉండడం వల్ల అసలు వాయిసే రాలేదు. ఈ పిండాకు ఏంటంటే కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, బాడీ అంతా నీరు పడుతుంది కదా, వాళ్ళకి చాలా మంచిది. దీన్ని ఒట్టిగా తాలింపులాగా చేసుకొని తింటే బాడీలో ఉన్న నీరంతా పోతుంది. కిడ్నీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఇది చాలా మంచిది అన్నమాట, ఆయుర్వేదిక్గా కూడా. ఏడా పోతున్నా, ఇది కూడా ముదిరింది నాన్న, తెంచలే మమ్మీ. ఇదిగో ఇక్కడ లేతగా ఉన్నాయి, ఇది ముదిరిపోయింది. ఎట్లా చెప్పినావు? అబ్బా అబ్బా ఇంత గట్టిగా ఉన్నాయి ఇంద్రా, గుచ్చుకుంటున్నాయి, జాగ్రత్త. అందులో వెయ్యాలా అమ్మే? మంచిగా ఉంది ఇది, గలీజ్ ఏం లేదు. రా, ఇంకా ఆకుకూరలు ఏం లేవు మమ్మీ? ఇవి వండుకోవద్దా మీ మామూలుగా? నానా పాలకూరనా అమ్మే? తెంచుతా అయితే. పప్పి బీరకాయ ఎంత ముద్దుగుంది చూడరా. అబ్బా ముదిరిందిరా, జర్ర ముదిరింది. ఇది చేస్తా చేస్తా. ఆహా ఓహో, కానీ ఇవి తెంచనీక కష్టమవుతుందిరా, కత్తెర తేవాల్సింది. బెండకాయలు ఇది కూడా మమ్మీ. ఏమైరా పప్పి? సామి అమ్మమ్మ కాడదమ్మా, చిన్నగా నాన్న తుంచినావు కదరా. కొరకనా ఇది? ఎట్లుంటుందా? మొన్న 2 ఉండే, ఇగో వచ్చేసింది చూడనా, ఈ 2 డేస్లోనే ఎంత మంచిగా వచ్చిందో. అదే ముదిరిందా బీరకాయ? ఇటు రాకు నాన్న, తోటలోకించి. నాకు వద్దులే, అమ్మ తీసుకుంటుంది. ఏవి నాన్న ఈ 2 ఉన్నాయి. ఇంకో ఆడ కూడా ఉందా అమ్మే?
ఇష్టమారా వండుతా. ఇది జర ముదిరింది నాన్న, ఇది బాగుంది లేతగా. ఆ? నేను వండితే నిజంగానే చెయ్యి మమ్మీ. అప్పట్లో చేస్తుండే చూడు మమ్మీ నువ్వు. మమ్మీ టమాటాలు లేవు మమ్మీ. టమాటా చెట్లు వేసినమ్మా, అవి నాకు చెప్తున్నా కదా, నాకు కళ్ళు కనిపిస్తలేదు. ఈసారి వచ్చినప్పుడు చెట్టు తెలుస్తలేదు మమ్మీ. ఇట్లా ఉండేటివి తెంచుకోకూడదా అమ్మ ఆకుకూరలు? నానా పిచ్చి పనులు వేయద్దు నానా. ఇది ముదిరిని చూడనట్టుంది మమ్మీ మొన్న. మరీ ముదిరితే ఉంచే ఇత్తనానికి పనికి వస్తుంది. కనవనే లేదు, పచ్చగా పచ్చగా కలిసిపోయింది. కలుపు ఎక్కువ అయ్యి వాటికి బలం కూడా చాలుతలే. తోటకూర ఇప్పుడు వస్తుందన్నా, ఇప్పుడు పచ్చబడ్డది. ఇది పెరిగితే తెంపుకోవచ్చు. పొట్టులో వేసుకోవచ్చు. బెండకాయలు ఎందుకు మమ్మ? ఆడాడ వేసారు. ఆడ రెండిత్తులు. పాలకూర కదా మమ్మీ ఇది. ఇగో అసలు తోటకూర ఇట్లా రావాల్సిందమ్మా, ఇంత పెద్దగా. ఇప్పటికి ఇగో. అవునా? ఇగో ఎక్కడన్నా నీళ్ళు పడే కాడ పెద్దగా అయిపోయింది, మిగతా అంతా చిన్నగా అట్లనే ఉంది. అదే నాన్న జామకాయలు లేవురా? ఎందుకు తెంచేసి రాళ్ళు? చూసినావా నువ్వు జామకాయలు? నిమ్మకాయ మామని అడిగినావు? ఏం చూసిండో మీ బావ చక్కగా చూసిండడు. కాయలేనా మమ్మీ? ఉండుండొచ్చు మమ్మీ. అయితే ఏడున్నాయో రారా. నాన్న ఇది పువ్వులు వచ్చే చెట్టురా. ఆటికదే వచ్చింది కదరా ఈడ. చూడలే. చెప్పులు వేసుకొని నడవబుద్ధి అవుతలేదు నాకు మన ల్యాండ్లో, కానీ ఏం కుచ్చుకోపోతాయో అని భయం. ఇది కదా ఎంత ముద్దు ఎగురు పెట్టిందిరా. పల్లి చెట్లు ఏవి అబ్బా, చెట్లన్నీ మంచిగా అయినాయిరా. మన ఇంట్లో రబ్బర్ చెట్టు కదరా, అది బతికిపోయిందిరా. అరే ఇది కూడా మన ఇంట్లోదే కదా, మస్తు అయిందిరా. ఇది కూడా మస్తు అయింది. పల్లి చెట్లు ఏవి ఇవ్వా? బతికింది మరి, అదేగా అంటున్నా. అది కాదు ఇవి పల్లి వారా? నాకు డౌట్ చెప్పు, పల్లీలు నాటిరా? గింజనే ఇంత వచ్చిందంటే లోపల ఉండకుండా వచ్చంటవా? ఒకటి చూద్దాం రా. పువ్వు కూడా ఉందిగా. రాలే లోపల. అరే అవునరా, ఉండని. ఇట్లనే ఉంచేస్తే ఉంటుందా? ఇంకొంచెం గట్టిగా అందామా? ఇంకా బాగా హైట్ రావాలేమో, కానీ బాగా అయినాయిరా. ఇంకో ఆడ గోరింటాకు కదరా, మల్లె చెట్టు అది. సూపర్ తల్లి. ఎందుకు పెంచుతురమ్మా చెట్టుకు మంచిగా ఉంటే? ఇది చూడరా పప్పి, చూపి తల్లి. నా చిట్టి తల్లి నా కోసం ఐ లవ్ యూ చెప్తుంది. ఇచ్చిందిరా ఇట్లా. ఏది ఇచ్చినావుగా ఇప్పుడు? ఎట్లా ఇచ్చినావు? ఆడుకో నువ్వు.
మా తమ్ముడు చూడరే ముందుకు నడుస్తున్నాడు, నాకు ఫోకస్ పెట్టిండు. లావైనాయిరా, అవును ఇది లావైంది, కొన్ని బాగా అయినాయి, నెట్టినాయిరా, అంటే సెట్ అయిపోయినాయి, ఇంక ఇప్పుడు సరసర పెరుగుతాయి. అక్కడ చూసిర్రా కలుపు తీస్తున్నారు. అరటి చెట్లు చూడాలరా ఫస్ట్, పా చెట్లను చూపి, నన్నెందుకు. అరే ఇదేందిరా ఈడ గుత్తులు, అదే ఈ స్మెల్ వచ్చే పూలు కదా ఇది. సంపంగి, అసలు ఇది ఏంది తెలుసారా, సామెతనే ఉందిరా. సంపంగి ఏంది, ఏదో ఉంది చూడు పాటనా. సంపంగి నూనెనే, ఏంది ఇదేరా, తిననీక తిండి లేదు కానీ మీసాలకు సంపంగి నూనె అంట. ఆ సంపంగి కాదా, అదే దీంతోనే ఇక చేయొచ్చేమో. పప్పి అరటి చెట్లు రా, ఎంత ఆ చివరిది చూడబ్బా ఎంత ముద్దుగా అయినాయిరా. మన చేయితో పెట్టేది ఏదైనా మంచిగా ఉంటుంది. అరే తుమ్మి కూర రా, తుమ్మి చెట్టు ఇది చూడరే, అబ్బా ఉండరా, ఇదిగోండి. అది కాదు, నన్ను చూపి, అది కాదు. వినాయక చవితికి ఇదే తుమ్మాకు 50 రూపాయలు చిట్టి. నా తల్లి కదనే, నా అమ్మ కదనే, నా బొంగోరు చిట్టమ్మ కదనే. అది కాదండి, మొన్న వినాయక చవితికి నిన్న తుమ్మాకు 50 రూపాయలకు 4 కట్టలు ఇచ్చారు మా ఇంటి దగ్గర. మరీ అధ్వానం. ఏమన్నా సాయంత్రం గడిస్తే అది అసలు తినను కూడా తినరు, ఆడ పడేస్తారు. పండగ రోజు మాత్రం అట్లా. కానీ మన ల్యాండ్ మొత్తం తుమ్మికూరనే ఉంది. ఎంత అంటే నా తల్లి కదనే లే మళ్ళీ అసలు. అరే పప్పి, మనకు ఇంటికాడ ఉన్న కూరగాయల వాళ్ళకి, అవును రాలే, చాలా అయింది. కానీ నీకు ఒక విషయం తెలుసా, అమ్మినా కొనుక్కునేటోళ్ళు కదరా. అది కాదు, మనం కాదు, ఎవరన్నా మన గుడ్ల షాప్లో మనిషితోనే అమ్మిపియాల్సింది. అది కాదురా, మంచిగా నాకు ముందన్న రాలే ఈ ఐడియా. వచ్చిండుంటే పెట్టుండుంటే 50 రూపాయలకు 4 కట్టలు అమ్మింది కాడ 10 రూపాయలకి 4 కట్టలు అమ్మినా నయమే ఉంటుండే. ఎంతుందిరా. కానీ మిగతా టైంలో తినర్రా ఇది. వినాయక చవితి అప్పుడే తింటారు, మిగతా అప్పుడు తినరు. అరటి చెట్లు చూడండి, అబ్బా ఆ మధ్యలో ఏం చెట్టు రాదే, ఏదో తీగ, కాకరి కాదు అట్లుంది. కాకరకాయ గుమ్మడికాయ ఏవో పెట్టిండు, కాకరకాయ అక్కది. అరే తుమ్మి చెట్టు రా, మొత్తం అవే ఉన్నాయి. నేనంతా తుమ్మి చెట్లే ఉన్నాయి అక్కడ, వేడ చూసిన. ఇంకో ఈడ కూడా రాకి కాళ్ళ కాడ ఇంత తీసుకోవచ్చేమోగా. అవునా, ఇంత మంచిగా బతికిందిరా, అది నాటుతున్నట్టుందిరా. అవును అవును, మరి అది అట్లే ఉంటుంది సన్నగా. అవును, పిల్లలు కూడా మస్తు వస్తాయిరా వాటికే. జామకాయలు లేవు, అవును కొన్నట్టే ఉంది. ఇదేదో చెట్టు ఉంది, ఇట్లా అయినాయి కాయలు ఒక్కటి లేవు. అది కాదు, ఏదో పురుగు పడి తినేస్తున్నట్టుందిరా. అదే తుమ్మి తులసి చూస్తా. అరే అవునా, పెట్టిందా ఇది? ఈ చిట్టి దానికి ఏమైందిరా? అది కాదు, ఇది పెట్టలే. అరే ఇది ఇంటికి తీసుకోపోతారా? నేను తీసేస్తా అయితే. ఏమి కదా ఇంకో, ఎందుకో తెలుసా, నేలంతా పుస్ ఉంది, మంచిగా ఉంది. ఇంకో ఈడ కూడా అవుతున్నాయి చూడు. ఇంకో చాలా తొట్లు ఉన్నాయిరా. తల్లి లేమ్మా, నా బంగారు తల్లి. అవును, గబ్బు పూలు కదా.
తీసుకో అట్టిల్లమ్మా. పప్పి చూడు, ఇది ఎంత వెరైటీగా ఉందా, గెడ్డే కానీ ఎంత వెరైటీగా ఉందిరా ఇది. అదే కదా మమ్మీ, తుమ్మి కూర చూసినావు మమ్మీ? మిగతా అప్పుడు ఉండదు కదా మమ్మీ, మనం సంచికేసి అమ్మున్న అయిపోయేది. ఇంకా ఇట్లాంటివి ఉంటే చెప్పునా నా పప్పి. ఇది తెంచినావు మమ్మీ? వండుకుందాం మమ్మీ. ఇది డిసెంబరాలు. ఎవరు మమ్మీ తెంచిరుగా? పాదలు క్లీన్ చేసిరుగా నాన్న. ఆహా మమ్మీ, ఇవన్నీ కొన్నావు ఏంది మమ్మీ నువ్వు? పప్పి ఇది చూడరా, మొత్తం మన ల్యాండ్ అంతున్నాయి ఇవి. మమ్మీ మమ్మ అన్ని పైసలు పెట్టి కొన్నది. ఇంకో షో చెట్టు అది పెద్ద మానవుతుందారా? ఇదేంటి ఇట్లుంది? ఆకులు వచ్చి ఆకులు మళ్ళా వచ్చినాయి. ఇవి ఆకులు కాడ పూలు వచ్చుడేంద్రా, బాగుంది వింతగా. అది కాదురా పప్పి, ఇవి మమ్మీ పైసలు పెట్టుకున్నది కారా, 50 రూపాయలు పెట్టి. మన ల్యాండ్ అంత ఉన్నాయి. అబ్బా మనమైపోయింది కదరా. ఇదిగో ఇక్కడ 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 మొత్తం తులసి వనం అయిపోయింది కదరా. అరే అవునుగా రైడా. మనకు అమ్ముకోవచ్చు. సొరకాయలు మరి చేసినప్పుడు అమ్ముకోవాలి. 15 రోజుల నుంచి సొరకాయలు వస్తాయి. ఇంకా 15 రోజులు స్టార్ట్ అవుతాయి. బస్తాలు బస్తాలు ఏం చేస్తాయి, అందరికి ఏంగా కూడా మిగులుతాయి. అబ్బా బొచ్చడిది అమ్మ వేసేసిన. అరే తీగలే భలే చుట్టిరు గారా అటు. అవునా అమ్మే, భలే డిజైన్ ఎక్కుతున్నాయి గారా. నాటినావు నువ్వు? అది నాటినావు మమ్మీ? అరే నాటిందంట గారా మమ్మీ. ఉందా? అది కాదు మమ్మీ, 50 రూపాయల ప్యాకెట్ లెక్కన కొన్నావు. అన్ని ల్యాండ్ అంతా ఉన్నాయి, మన ల్యాండ్ అంతా. ఎంత బాగున్నాయి చూడు. ఇది అయితే పొడుగుగా వచ్చింది, వెరైటీగా. ఇది పొడుగుగా వచ్చింది మమ్మీ. ఇది నేలకి రాలే, ఇంకో ఇట్లా చెట్టు లాగా వచ్చింది. ఒకటే చెట్టు వైట్, పింక్, డార్క్ పింక్ అంతే. ఇంక అన్ని పింక్ అనేది పెట్టుడు విరా, అదే కామన్గా వస్తాయి. ఇంకా లేవు, ఇంకా లేవురా ఇవి. వెనకాల ఇంటే ల్యాండ్ వెనక. మరి పోదాం రా, జామకాయలు తెంచుకుందాం అన్నావు. ఇగో అమ్మ మునగాకురా, చెట్టు అంతా ఎప్పుడైతుంది కాయలు అవుతున్నాయా అమ్మే? ఇదిగోండి మా వారు ఇందాక, అంటే మాకు జామలు చాలా ఉన్నాయి, అక్కడ 2 విషయాలు లేవన్నాడు. అక్కడ లేవు, కానీ అది టైవాన్ రా. ఇది నార్మల్ నాటు జామ ఉన్నట్టుంది. పప్పి నీకు గుర్తుందారా, చిన్నప్పుడు జామాకులో మనం చింతపండు జీలకర్ర పెట్టుకొని ఫోల్డ్ చేసుకొని నములుకొని తింటుంటే ఉంటుందిరా. మీ అందరికీ గుర్తుందా అది? మీ చిన్నతనంలో అట్లా తినేటోళ్ళ లేదో చెప్పండి. చూడు వేస్ట్ చేసేసిండు ఒకటి. నేను తెంచుతా. ఇంకో ఇది, ఇది కూడా నేను తింటా. నీ లెక్క కాదు నేను. చెప్పండి ఇంకా మాగాలి. అయినా కూడా మేము చిన్నప్పుడు మా ఇంటి ఎదురుగా
వేరేటోళ్ళ ఇంట్లోకి జామ చెట్టు ఉంది. మా ఫ్రెండ్స్ ఏమున్నా అట్లా తినేటోళ్ళు మమ్మల్ని తినమని ఇచ్చిర్రు. ఆ రోజు నచ్చిందంటే అప్పుడే వదిలేసిన, మళ్ళీ ఎన్నడూ తినలే. అరే తినాలిరా ఒకసారి ఎట్లా, ఇందులో ఇంత చింతపండు జీలకర్ర పెట్టుకొని. పప్పి పనోళ్ళు వస్తున్నారు కదా, బాగా మాగితేనేమో పిచ్చుకలు అవి తినేస్తున్నాయి. ఇంకో మనం బయట 50 రూపాయల ప్యాకెట్ 30 రూపాయల ప్యాకెట్ లెక్కన తీసుకుంటాం కదా, మా ల్యాండ్లో ఇవి బొచ్చుడున్నాయి. నేను తెంచుకుంటున్నా ఇంటికి తీసుకోని. ఇక ఇంట్లో 12 హ్యాంగింగ్ తొట్లు ఖాళీగా ఉన్నాయి, వాటిలో పెడతా. ఆ ఒక్క చెట్టుకే ఉన్నాయి రా కాయలు, ఇంకేటికి లేవు. ఇంటి దగ్గర నుంచి తెచ్చిన పాయసం నిన్న చేసిన. వినాయక చవితికి ఇవన్నీ వీకొచ్చిర్రు. పొట్టిది వాళ్ళ మామ ఇద్దరు. చూడు ఇప్పుడు ఒకటి తెంపుకొచ్చుకుంటే కట్ చేసుకుంటే. ఇంకోటి బెండకాయలు, ఇదేంటి మెంతమాకు, అది చూసిరా పేపర్ పుల్ల చెట్లు. ఇవి ఇంట్లో పెడదాం అనుకుంటున్నా, కచ్చిగుంతల్లి. అందుకని ఇది బీరకాయ, ఇక్కడ పిండాకు. ఆ పిండాకు చాలా మంచిది. ఒకవేళ మీకు ఎడన్నా దొరికితే కూడా తినండి, ఎందుకంటే అది కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా, నీరు పట్టినా చాలా అంటే చాలా మంచిది. ఉట్టిగా వాడ్చుకొని తిన్నా కూడా చాలా మంచిది. చిన్నప్పుడు మా మమ్మీ నాకు బాగా పెట్టేది. అప్పుడు దొరికేది కాదు, ఆకుకూరలు అంకులతో తెప్పించేది. ఇప్పుడంటే మా ల్యాండ్లోనే బొచ్చడు ఉంది, ఎక్కడ చూసినా ఉంది. ఆ ముందు ఉంది కానీ ఇంకా ముదిరిపోయింది, కొంచెం పెద్దగా ఉన్నాయి ఆకులు. నడువరే పాతల్లి నాన్న, చెప్పులు ఇప్పేనా పప్పి పప్పి. చలో గణపతి పప్ప, గణపతి పప్ప. ఏమైనా నవ్వుతా అరే ఏంద్రా పాతల్లి. గణపతి పప్ప ఆదా లడ్డు, గణపతి పప్ప ఆదా లడ్డు. మెల్లగోండి. అమ్మాయి కొట్టుకోవడం